సో వీళ్ళిద్దరి మధ్య అమ్మహ కమకహ నడిచింది కొన్ని రోజులు. సో ఈ విషయం ఈ ఎస్ఐకి తెలిసింది. ఏదో అంటారు చూసారా, దొంగతనం ఇంకో తన్నం ఏదో ఎక్కువ కాలం దాగదని, అలా మొత్తం విషయం వీళ్ళకి తెలిసింది. సో ఈ విషయం తెలియగానే హుటాహుటిన ఇతనికి ఆందోళనకు గురై కొన్ని రోజులు సస్పెన్స్లో పక్కకి వెళ్ళిపోయాడు. ఇది చూడండి కొంచెం ఒక ట్రయాంగిల్ స్టోరీలా ఉంది. ABC, ఇక్కడ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, అసలు విషయం ఇక్కడ తెలిసిపోయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని తలపించింది. దృశ్యం 1, 2 కన్నా దృశ్యం 3 సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగింది. పోనీది ఎవడన్నా సామాన్యుడు చేశాడంటే కాదండి, ఒక లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన కానిస్టేబుల్ పోలీసులు చేసిన నిర్వాహకం యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కే చెరగని మచ్చలాగా మాత్రం మిగిలిపోయింది వీళ్ళు చేసిన పనికి. సో వీళ్ళు ఏం చేశారు, ఓ రోజు కలుద్దామని